డిపార్ట్మెంట్లో ఎవడు ఉన్నాడు రా? సరే అని పంపించు. ఇక్కడే ఉన్నా, పంపి. రోషన్ అక్కడ అప్రూవ్గా మాట్లాడరా? అవును, ఉద్యోగ శక్తి లేదు. ఎవడు వాడు చంపుతా అంటే లేదు. ఎవడు వాడు? నువ్వు నాకు చెప్పు, నువ్వు చెప్పకూడదు. నువ్వే కనుక్కోవాలి. అప్రూవ్గా మాట్లాడు కదా, ఈ డిపార్ట్మెంట్ తెలిసిన ఉన్నారు. మనోడు శేఖర్ ఉన్నాడు సూర్య. గివ్ మీ మినిట్, తీసుకొని వస్తాను. ఆడెవడో మాట్లాడంట, అప్రూవల్గా మాట్లాడంట. ఆడెవడో కనుక్కొని చెప్పు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇచ్చిన డబ్బులకి అన్నిటికీ ఈరోజు రిజల్ట్ కదా, 1 minute చూసి చెప్తా సార్. చెప్తా సార్. ఇట్లాడా ఓకే, అండ్ ఇక్కడే చంపుతా. వాడు కొత్త పిల్లాడు వస్తున్నాడంట, ఆడితోనే చంపిస్తా. అని క్షమించే ప్రసక్తే లేదు. అని క్షమించడం అంటే ఆడికి పైకి పంపడం మాత్రమే. అది చావందరూ ఒక లెసన్ అవ్వాలి. ఇక్కడి నుంచి తీరుతూ దూర బాగా చిన్న చిన్న అర్థమైతే కానీ పని చెప్పుకోరేవాడిని. అడుగున్నాడుగా వేసేయాలి. ఆలోచిస్తాయండి. ఇంతవరకు నేను దీపావళిగానే ముట్టుకోలే అన్న. నువ్వేమో డైరెక్ట్ గన్నె చేతిలో పెట్టావు అన్న. దీనివల్ల కాదు అన్నా అన్న అన్న లేదన్నా, నేను వేసేస్తాను. మనకి ఇచ్చే భయం అన్నాడు, తెలుసు కదా నీకు. పడేస్తాడు. ఇప్పుడు దానికి నమ్మకం ఉంది, చేయగలుగుతాం. షూటింగ్ పోటీలు కాదు ఇవి, రిహర్సల్లో అవి చేయడానికి. పెట్టండి, కొత్త వాళ్ళు అవసరం సూర్య. అది చేయగలడో లేదో ఎట్లేదు తెలిసేది. పని చూడు రాదే, భయపడుతున్నాడు ఆడు. అది చేసిన తప్పకి భయపడకపోతే ఇంకేం చేస్తాడు ఆడు? రేయ్, బాస్ని మోసం చేస్తే నువ్వు చావాల్సిందే. తల మీద పెట్టి కాల్చి. కొత్తగాడు వస్తున్నాడు, నీకు వచ్చింట్రా. నాకు తెలియకుండా తప్పుదారిలో వచ్చేసాను. నా వల్ల కాదన్నా, నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని నేను చూసుకోవాలి. ప్లీజ్ అన్న నాకు క్షమించేసి, ఒక్కసారి నాకు క్షమించేసి. కానీ దారికి నేను అట్రాను. క్షమించడం అంటే గురు రాగా ప్లీజ్ అన్న నన్ను ఒక్కసారి క్షమించేసేయండి. రైట్ వేసేదా కళ్ళల్లోకి చూసి కావచ్చు. ఆలోచించకు, అడితేదు.
షూట్ హ్యాపీ వెల్కమ్ టు ద గ్యాంగ్. ఇది భాయ్ అయ్యాడు మన్నాడు. ఇప్పుడు నుంచి మనందరం ఒకటే. ఏ కలపండ్రా పెద్ద పట్టి